హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. రీసెంట్గా మన యూట్యూబ్లో, ఇన్స్టాగ్రాముల్లో ఎక్కడ పడితే అక్కడ సడన్గా పుట్టుకొచ్చినాడు. మొత్తం వైరల్ అయిపోయి సోషల్ మీడియా అంతా వైరల్ అయ్యారు. అదే కాకుండా కొన్ని ఇంటర్వ్యూలు మనం చూడడం జరిగింది. కొన్ని వీడియోస్లోని ఏవో ఇవ్వడం, మందు ఇవ్వడం అలాంటివన్నీ కొన్ని జరిగాయి. అది కాకుండా మళ్ళీ రీసెంట్గా మళ్ళీ కొత్తగా ఫేమ్ రావడం ఇవన్నీ జరిగింది. ఇప్పుడు తన లైఫ్ ఎలా నడుస్తుంది ఏంటనే విషయాలపైన మనం మాట్లాడదాం. మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రవిరాజ్ రాథోడ్, ఎలా ఉన్నావు? ప్రస్తుతానికి నీ ముందరలో నాన్న కాదు, రవిరాజ్ రాథోడ్ పేరు అదేనా ఒరిజినల్? అంటే రాథోడ్ అనేది అంటే మా కులంలో ఓకే కేతావత్ అన్నమాట. ఓకే. కాకపోతే రాథోడ్ అంటే అదే లెవెల్లో. ఓకే. మరి నేను విక్రమార్కుడు సినిమా రాథోడ్ పెట్టుకున్నామేమో. లేదు దాని గురించి కాదు. అంటే మేము ఎస్టీ కదా, దానివల్ల. ఓకే. ఎప్పుడు ఫస్ట్ సినిమా ఎప్పుడు నీది? నాది ఫస్ట్ సినిమా మాయన బంగారం, సౌందర్య రాజశేఖర్. చిటికోనా ఊరుకోరా చిన్ని నాన్న అని చెప్పి యాక్టింగ్ నేర్చుకున్నావా అప్పుడు? స్కూల్కి ఏమైనా వెళ్ళావా? స్కూలా డైరెక్ట్ అదే. ఎలా వచ్చిన ఆపర్చునిటీ నీకు నార్మల్గా అప్పుడు? అంటే ఒకసారి నాకు చెప్తే డైరెక్ట్ అటాక్. ఏదైనా యాక్టింగ్ ఏదైనా నీకు నార్మల్గా చెప్తే ఇప్పటికి ఉందా నీకు యాక్టింగ్? ఏదైనా చెప్తే చేయగలవా? ఇప్పుడు మీరు ఏదైనా చేయమంటే చేస్తా. అవునా? ఓకే. బాధపడుతూ నా జీవితం ఇలా అయిపోయింది, ఎలా చెయ్యి ఒకసారి యాక్టింగ్. పడాల్సిందే ఇప్పుడు. అవ్వదు. ఇప్పుడు తాగున్నావా? లేదు. ఇప్పుడు తాగలే, నార్మల్గా తాగలే. మందు పడితేనే డైలాగులు వస్తాయి ఇప్పుడు. ప్రతి ఇంటర్వ్యూలో మందు అని అంటారు. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యుయేషన్ కరెక్ట్ క్లారిటీగా క్లవారంటే ఒకటి లేపాల్సిందే. నార్మల్ ఇప్పుడు ప్రతి ఒక్క యాక్టర్ అలా కాదు కదా. మీరు అట్లా అనుకుంటారు, వాళ్ళు బయట కనపడరు, నేను కనిపిస్తా అంతే. అంటే నార్మల్గా యాక్టింగ్ చేసి వాళ్ళు తాగే చేస్తారా అలాంటి ఫీలింగ్స్? కొంతమంది, అందరూ. నువ్వు చూసావా? నేను ఇప్పుడు పేర్లు చెప్తే మళ్ళీ అదొకటి అల్చర్ అవుతుంది. ఎందుకు? నార్మల్ పేర్లేం కాదు, నార్మల్ నువ్వు చూసావా? నేను చూడలేదు, చెప్పను కూడా. చూసావో చెప్పవు, చూడలేదు చెప్పను కదా, చూసావో చెప్పవు, అంతేనా? అది ఇప్పుడు ఏం చేస్తున్నావు నార్మల్గా? ఇప్పుడు మంచి ఫేమ్ వచ్చింది, సడన్గా ఎవరికో కనిపించావు ఒక వైన్ షాప్ దగ్గర, సడన్గా మంచి ఫేమ్ వచ్చింది, మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అంటే ఇంకా వెబ్ సిరీస్ స్టార్ట్ కాలేదు. అది వెబ్ సిరీస్ స్టార్ట్ అయిందంటే ఇక మళ్ళీ అక్కడ కనపడినాను. ఎక్కడ కనపడు? మళ్ళీ ఆ వైన్ షాప్ దగ్గర కనపడు. మరి ఇప్పుడు అది లేకపోతే నేను అలాంటి ఫీలే రాదని అంటున్నావు. అంటే ట్రై చేసా, 3 రోజులు తాగలే. కొత్త సంవత్సరం కదా, ఎందుకులే అని చెప్పేసి తాగొద్దు అనుకున్నా. కానీ నా వల్ల కాలేదు అది. అది మందు ఆపవు, అదైతే అసలు ఆపను. మందు అయితే అసలు ఆపవు. మందు ఆపకపోతే ఎలా? ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నావు? నాకు 16 years ఉంటుంది. 16 years నుంచి తాగుతున్నావు. ఏజ్ నీకు 16 ఉన్నప్పటి నుంచి తాగుతున్నావు. ఎవరు అలవాటు చేశారు? మా అయ్య. నిజంగానే. ఏది మా అయ్య వచ్చేటప్పుడు బ్రేకింగ్ డ్యాన్స్ వేసుకుంటూ వస్తాడు, పోయేటప్పుడు సక్కపోతాడు, ఎందుకురా బాబు అని చెప్పి జేబులో ప్యాకెట్లు ఉంటుండే. ఏంద్రా ఈ ప్యాకెట్ అని చెప్పేసి లేపేసి ఒకసారి ఘాటు ప్యాకెటా గుడుంబా ఉడి అమ్మ అక్కడికి నుంచి అలవాటైంది. అంటే బాగుంది. ఫస్ట్ సారి తాగినప్పుడు ఘాటుగా వేయలేకపోయినా. తర్వాత ఇక స్టార్ట్ ద మ్యూజిక్, జై బాలయ్య. కాదు, నువ్వు బాధపడట్లేదా? లైక్ ఎలా అంటే, అరే మంచిగా ఉండేది కదా యాక్టింగ్, మంచి ఫేమ్ ఉంది, ఇంకా సినిమాలు చేసుకొని అలా డబ్బు సంపాదించుకుంటే బాగుంటుంది కదా అని బాధపడలేదు? అవన్నీ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? సరే సంపాదిస్తా, కట్టలు పట్టుకొస్తా,
చేసినా అనుకోండి ఓ సినిమానో ఏదో ఒకటి, ఎవరికి ఇవ్వాలి? ఎవరు లేరేంటి? ఎవరికి ఇవ్వాలి? మీ ఇంట్లో ఎవరు లేరా? నాకు వద్దు అని చెప్పి వదిలేసినా కదా. ఆ. నువ్వు వదిలేసావు, వాళ్ళు వదలలే కదా నేను. నేనే వదిలేసా. ఇప్పుడు అదే నేను చెప్పేది. సంపాదించినా కూడా ఏం చేసుకోవాలి? తాగడానికి వస్తాయేమో డబ్బులు. ఆహా, ఆ. నాకెంత 180 చాలు. కాదు 180 చాలు. 180 కూడా ఎలా వస్తుంది నీకు ఇప్పుడు? దోస్తులు ఉన్నారు. ఎన్ని రోజులు ఉంటారు? మీరు ఇప్పుడు ఎన్ని రోజులు ఇంటర్వ్యూ తీసుకుంటే అన్ని రోజులు వస్తాయి నాకు. ఆ. కాదు ఇంకా ఇంతే ఇలా ఉండిపోతావు. అంటే నాకంటూ గోల్ ఉంది, కాదనట్లే. ఏంటి గోలు? మా ప్రీతిని ఒకసారి కలవాలి. ప్రీత ఎవరు? ఈమెవరు? నా లవర్. మళ్ళీ టచ్లోకి వచ్చిందా మరి? అమ్మా, ఇన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నావు, ఒక్కసారి కూడా రెస్పాన్స్ లేదు. ఇంకా నువ్వు వెయిట్ చేస్తున్నావు అమ్మాయి కోసం, ఇంకా వెయిట్ చేస్తున్నావు. వస్తుంది అనుకో. నువ్వు నేను డబ్బు సంపాదించి ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరు? ఆమె వచ్చినాక నేను కనీసము మారుతావు అంటావా? మందు మారిన అంటున్నావు. ఆమె వస్తే నేను ఇక తాగా. అమ్మ ప్రీతి ఎక్కడ ఉన్నావు అమ్మా? ఈయన్ని మారిపోతాడు అంటున్నాడు, కొంచెం రా అమ్మ. ఆమె పేరు ప్రీతియా? పిల్లవలేదా? ఇంకా ఉందా? తెలీదు. ఏం తెలీదు. యూఎస్లో మాత్రం ఉందని తెలుసు. ఏ పెద్ద టెండర్ వేసావు యూఎస్? పెద్ద టెండర్ అని కాదు, అంటే నాకు లారెన్స్ సార్ నాకు హాస్టల్ వేసినప్పుడు అప్పుడే నాకు పరిచయం అనమాట. ఆ పరిచయంలోనే అట్లా ఫుల్ కనెక్ట్ అయిపోయాను. ఏం కనెక్ట్ అయ్యావు? లవ్ అన్న. అది ఎలా కనెక్ట్? ఏం కాలేదు. నేను ఏం కాలేదు, అది ఏం కనెక్ట్ అయ్యావు అని అంటున్నా. లవ్లో కనెక్ట్ అయ్యావు. అక్కడికించి ఇక హాలిడేస్ వచ్చినాయి, సమ్మర్ హాలిడేస్. ఆమె ఇటు జంపు, నేను ఇటు జంపు. లారెన్స్ గారు నేను ఎందుకు హాస్టల్ వేశారు? అంటే నేను చాలా ఇష్టం. నేను ఫస్ట్ సినిమా ఆంధ్ర వాళ్ళ సినిమాకించి పరిచయం. ఆ స్టెప్ నాదే, నైరే నైరే అని. నీదేనా? ఆ స్టెప్ చేసి అరే వీడు బాగా హుషారున్నాడు, వీడికి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి హాస్టల్ వేసారా? ఏదో ఒకటి చేయాలంటే హాస్టల్ వేయడమా? ఏదో ఒకటి చేయాలి వీడికని. అంటే అప్పటికి సినిమా అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏది మాస్ అనుకుంటా, మాసే. అదే ఆ సీన్ ఉంటుంది కదా, మమ్మల్ని అందరూ అనాథ అంటారు, అనాథ అంటే ఎవరు అంటే ఆ డైలాగ్కి అదొకటి సెంటిమెంట్ నా కోసమే రాసారు. అది చేసిన, అది అయిపోయాక మళ్ళీ ఏ సినిమా చేసిండు, డాన్. సూరన్న వచ్చిండు, రౌడీలకు దుమ్ము లేచిపోతుందని చెప్పి విజిల్ కొడతా. ఇప్పుడు ఇక్కడ కొట్టలే, ఇప్పుడు మొత్తం విజిల్ బాగుండదు. వచ్చా విజిల్? వచ్చా? వస్తుంది. కొట్టమంటావా? కొట్టు సార్. బాగానే వచ్చు. అబ్బో నాకే గుయ్యి అన్నది. అప్పుడు కొట్టినప్పుడు అదొక సీను. దాని తర్వాత స్టైల్ సినిమాలో అరే రాగా మీ అమ్మని ఎవరో తీసుకోపోతున్నారా, ఎవర్రా అంటే నాకు తెలియదురా అంటే అదే బట్ట పెట్టి కొడతాడు కదా ఆ సీన్. అది అంటే ఆయన చేసిన ప్రతి ఒక్క తెలుగు మూవీలో నువ్వు ఉన్నావు. నన్ను మాత్రం ఖచ్చితంగా పెడతాడు. రెబల్కి కూడా ఉన్నా, కానీ అప్పటికి నేను స్కూల్లో ఉన్నా. అప్పటికి ఇక దోస్తులు. నేను పాడు చేసింది ఫ్రెండ్సా? ఇక చెప్పలేను. చెప్పు, ఏం కాదు, ఎవరు పేర్లు చెప్పొద్దులే. నేను పాడు చేసింది ఫ్రెండ్సేనా? నిజం చెప్పాలంటే వాళ్ళే. ఎలా స్టోరీ ఏంటి? వినాయక చవితి నిమజ్జనాలుగా? నిజంగానా? వినాయక చవితి వస్తే చాలు, ఏ ప్రదేశంలో ఉన్నా కూడా డైరెక్ట్ మా బస్సులో ఉంటాను. నేను కూడా అంతే, ఎక్కడున్నా ఊరు వెళ్ళిపోతాను ఫస్ట్ వినాయక చవితికి. కానీ అంత ఇది కాదా అంటే మనకు అది ఓ ఆనందం. అవును, వినాయక చవితి అంటే ఫ్రీగా మందు ఇస్తారు. నిమజ్జనం అంటే మందు ఇస్తారు. అదే ఫ్రీగా మందు ఇస్తారు, ప్రసాదం వస్తుంది, స్టఫ్. అదేనా? అంతే. ఓ 2-3 శనగలు పాకెట్లు ఎట్టుకొని పేపర్లు ముచ్చి కవర్లు వేసుకొని జేబులు వేసుకొని ఇటు లేపాలా, ఇక్కడికి శనగలు తింటూ ఉండాలి. వచ్చి మళ్ళీ డాన్స్ చేయాలి. అలా అలవాటు. అది దిగంగానే మళ్ళీ తాగాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి.